सर कौन बढ़िया सर। మీరు ఆఫీస్కి రోజు ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు? हम्म। आप दफ्तर क्यों रोज क्यों देर से आ रहे हैं? यस सर। సరైన టైంకి బస్ లేదు, हाँ। కావున రోజు లేట్ అవుతోంది. हाँ। सही समय पर बस नहीं है, ओके। इसलिए रोज देर इसलिए रोज देर हो रही है. ओके स्पेंड टाइम लेने का बोलते तो देर हो रही। ओके। మీరు నిన్న మీటింగ్కి హాజరు అవ్వలేదు కదా? हम्म। ఈ రోజు మీటింగ్కి హాజరవుతారా? ओके। आप आप कल समावेश को हाजिर नहीं हुआ ना? हम्म। आज हाजिर होंगे क्या? होंगे क्या फ्यूचर टेंस हाजिर होंगे क्या హా, यस। నిన్న వేరే పని ఉండడంతో హాజరు. హ్మ్. हम्म। హా, నిన్న వేరే పని ఉండడంతో హాజరవ్వలేదు. ఈ రోజు తప్పనిసరిగా హాజరవుతాను. यस सर। हम्म। कल दूसरे काम होने के कारण हाजिर नहीं हुआ. हम्म। आज जरूर हाजिर हो जाऊंगा. हाजिर हो जाऊंगा ओके। మీటింగ్ కి एक्चुअली సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధం చేశారా? हिंदी प्रोनाउंसिएशन एग्जैक्ट कहते हाजिर सर। మీ మీటింగ్ కి మామూలు సంబంధిत సభి ఆ, పవన్ గారు एक बार ఓకే యాక్చువల్గా హాజర్ కదండి మామూలు హిందీలో అయితే హాజీర్ అంటారు హాజీర్ हाजिर. ओके सर. జకారం వస్తుంది ఓకే ఎస్ సార్ जरूर हाजिर. आज जरूर हाजिर हो जाऊंगा. ఓకే మీటింగ్ కి సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధం చేశారా? ఓకే मीटिंग के संबंधित सभी दस्तावेज तैयार किए क्या? కియా క్యా చేశారా ఎస్ సార్ అవును, నేను అన్ని పత్రాలను చెక్ చేసి సిద్ధం చేశాను. ఓకే हाँ, मैंने सभी दस्तावेज को जांच करके तैयार किया. तैयार किया जांच करके ఓకే సార్ ఈ రోజు సమావేశం ఎప్పుడు ప్రారంభమవుతుంది? आज समावेश कब प्रारंभ हो जाएगी? प्रारंभ हो जाएगी प्रारंभ हो जाएगा शुरू होगा शुरू होगा. ఈ రోజు సమావేశం 10 గంటలకు ప్రారంభమవుతుంది. हम्म, आज समावेश 10 बजे को प्रारंभ हो जाएगी. प्रारंभ हो जाएगी नहीं तो प्रारंभ हो जाएगा అసలు సమావేశ్ प्रारंभ हो ఓన్లీ जाएगा. పర్లేదు ఇట్స్ ఓకే నెక్స్ట్ ఓకే సార్. ఓకే సార్. ఈ రోజు ఆఫీస్ ఎన్ని గంటలకు మూసివేయబడుతుంది? ఓకే आज दफ्तर कितने बजे को बंद होगा? బంద్ హోగా ఎస్ బంద్ హోగా అంటే మూసివేయబడుతుంది యాక్చువల్గా అది వేరే ఇట్లా మామూలుగా అలా కూడా అంటారు సార్ మామూలుగా మూసివేయబడుతుంది అంటే మనకి ఎట్లా అంటే యాక్టివ్ हाँ, కర్తృవాచి కర్మవాచి అట్లా అంటారు. కితనే బజేకు బంద్ కియా జాతా హై అట్లా అంటారు కానీ అంత అవసరం లేదు మీరు రాసిన సింపుల్ కితనే బజేకు దుకాన్ బంద్ హోగా ఎస్ సార్ बंद होगा. ఈ రోజు ఆఫీస్ సాయంత్రం 6 గంటలకు మూసివేయబడుతుంది. आज दफ्तर 6 बजे शाम को 6 बजे को बंद होगा. బంద్ హోగా బంద్ కియా జాయేగా అంటారు బంద్ హోగా ఇప్పుడు ఇంట్లో జరిగేవి సార్. ఎస్ ఆ, సార్ మీరు ఇంటిని శుభ్రం చేయడం పూర్తి చేశారా? నేను మీకు ఏమైనా సాయం చేయనా? ఓకే आप घर को साफ करना पूरा किए क्या? या आपको कुछ मदद कर सकता हूँ? ఇక్కడ मदद మీకు करूँ अच्छा ఓకే मदद మదద్ करूँ. కరు అంటే ఇక్కడ చూడండి మనం చెయ్యనా అని అనుకోండి సార్ క్యా మే మదద్ కరు నేను मदद करूँ. సహాయం చేయొచ్చా అంటే కొద్దిగా రెస్పెక్ట్ గా క్యా మే మదద్ కర్ సక్తా హూ मदद कर सकता. ఓకే ఎస్ సార్ ఆన్సర్ సార్. ఇంకా చేయలేదు, నాకు శుభ్రం చేయడంలో సహాయం చేయండి. अभी नहीं किया, मुझे साफ करने में मदद कीजिए. మదద్ కీజియే ఎస్ సార్ గుడ్ మన గెస్ట్స్ రేపు వస్తారో లేదో తెలుసా? हमारे मेहमान कल आएंगे या नहीं, आपको मालूम है क्या? ఎస్ మాలూమ్ హై క్యా ఆయేంగే అని వస్తారో లేదో ఎస్ సార్ అవును, వారు రేపు ఉదయం 8 గంటలకు వస్తారు, అన్ని ముందుగానే సిద్ధం చేయాలి. ఓకే हाँ, वे कल सुबह 8 बजे को आएंगे, सब कुछ पहले ही तैयार करना है.
तैयार करना है చెయ్యాలి ఎస్ సార్ మీరు మీ ఇంట్లో అందరం కలిసి భోజనం చేస్తారా? ఎస్ సార్ आप अपने घर में सब मिलकर भोजन करते हैं क्या? भोजन करते हैं रेगुलर एक्टिविटी ఓకే భోజనం करते हैं अ- क्या అవును, మేము మా भोजन ఇంట్లో करते అందరం हैं కలిసి భోజనం చేస్తాము. हम्म हाँ, हमारे घर में हाँ, सब मिलकर भोजन हमारे घर में करते सब हैं. मिलकर भोजन करता है। भोजन करते हैं यस सर ఈ రోజు నెలలో చాలా వస్తువులు కొన్నావు. ఇన్ని हम्म వస్తువులు కొనడం అవసరమా? हम्म हम्म इस महीने में ऑनलाइन बहुत ऑनलाइन ऑनलाइन शॉपिंग आने के बाद ज्यादा हो गया खरीदा हो गया. यस यस इस महीने में बहुत चीजें खरीदा. हम्म इतना सारे चीजें खरीदना जरूरत है क्या? जरूरत है क्या అవసరమా ఎస్ సార్ కిరాణా వస్తువులు మొదలు కొనడం తప్పనిసరి. అనవసరమైన వస్తువులు ఏమీ కొనడం లేదు. కొనడం లేదు किराना चीजें खरीदना जरूरी है. अनावश्यक चीजें नहीं खरीद रहा हूँ. ఖరీద్ రహా హూ ఎవరి డైలాగ్ మీదే మేడం దండి ఇది. మేడం డైలాగ్ అయితే ఖరీద్ రహీ లాస్ట్. మీరు రోజు మీరు రోజు ఉదయం త్వరగా నిద్ర లేచేవారు కాదు. ఇప్పుడు ఎలా నిద్ర లేస్తున్నారు? ఓకే आप रोज सुबह जल्दी नहीं उठते थे. आप నా कैसे उठ रहे आप कैसे उठ रहे हैं? అలా లేస్తున్నాడు అవును, నాకు త్వరగా నిద్ర లేచే అలవాటు లేదు, కానీ నేను హిందీ కోర్సులో చేరడంతో త్వరగా నిద్ర లేచి చదవడం అలవాటైంది. ఓకే हाँ, मुझे सवेरे उठने की आदत नहीं था. नहीं था पास्ट కాబట్టి नहीं था. हाँ, सवेरे उठने की आदत नहीं था नहीं था. लेकिन मैं हिंदी स्पीकिंग कोर्स में ज्वाइन होने से जल्दी उठना और पढ़ने की आदत हो गया. हो गया यस सर गुड थैंक यू. ओके हो गया सर हो गया. ओके सर बस